జనంలో ప్రభుత్వం జనంతో ప్రభుత్వం ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వస్తున్న మాట. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ప్రతి దానికి కూడా అంటే చిన్న విషయమైనా పెద్ద విషయమైనా జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని మరి బయటకు వచ్చారు. అలాంటిది వాగు వంక ఏమి చూడకుండా మట్టుందా, రోడ్ బాగుందా బాలేదా, వెళ్ళే దారి ఉందా ఏది పట్టించుకోకుండా ఆయన 70 సంవత్సరాల ఏజ్లో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు రోడ్లెంబడి తిరుగుతూ ప్రతి ఒక్కళ్ళ బాధను తెలుసుకుంటూ ఉంటే ఈయన అసలు పవన్ కళ్యాణ్ అయితే ఆయన అసలు ఏం చేస్తున్నాడు, అసలు ఇవాళనేమో ఈ ఏరియాలో ఉంటాడు, రేపు పొద్దున కల్లా చూస్తే ఇంకొక ఏరియాలో ఉంటాడు. అది అంటే ప్రతి ఏరియాకి సంబంధించి కూడా వీళ్ళు చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెడతారు. మరి ప్రభుత్వం గురించి మీరేమంటారు? ఖచ్చితంగా ఈ మాట మాత్రం కూటమి ప్రభుత్వానికి పెట్టింది పేరుగా ఒక ముద్రగా మారిపోతుంది. ఎట్లా అంటే జనంలో ప్రభుత్వం జనంతో ప్రభుత్వం, అంటే జనంలోనే ఉంటారు, జనంతోనే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రభుత్వాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళలోనే ఉంటూ వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ పనులు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక ఆర్డర్ ఇస్తే అక్కడ ఖచ్చితంగా పనులు జరిగిపోతాయి. కానీ వీళ్ళు అట్లా కాకుండా కూటమి ప్రభుత్వం రాకముందు నుంచి కూడా ప్రజల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్రలు చేశాడు, ఇంటింటికి వెళ్ళి మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ కూడా పాదయాత్రలు చేశారు. సో వీళ్ళు ఎట్లా అంటే పాదయాత్ర చేయడమే ఒకటి దృష్టిగా పెట్టుకోకుండా అక్కడ ఎక్కడెక్కడైతే వెళ్ళారో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా అక్కడ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా తీర్చాలి, నిధులు తీసుకొచ్చిన తర్వాత ఎవరికి ఏ ప్రాంతానికి ఎన్ని కేటాయించాలి అని. అదే కాకుండా నిధుల విషయమే కాకుండా ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి, ఏంటి ఎలాంటి శాఖలు ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ అయితే పర్టికులర్గా ఈ శాఖలకి సంబంధించి నేను తీసుకుంటాను. ఎందుకంటే ఒకనొక టైంలో ఒక మహిళ ఒక 7 కిలోమీటర్లు నడిపించి ఇక్కడ ఈ వాటర్ తాగుతామండి మేమని చెప్పినందుకు వాటర్ రిసోర్సెస్ కానీ ప్రజెంట్ ఐటీ రంగానికి అదేవిధంగా మిగతా ఇండస్ట్రీస్లలో సరిగ్గా అన్ని బాగుండట్లేవు. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకొని పిల్లలకి ముందు భవిష్యత్తు చూపించడానికి ఇంకా ఆయన తీసుకున్న ప్రతి వీటన్నిటిలో ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి అనేది కీలకమైన ఒక శాఖ. ఎందుకంటే ప్రజలందరూ కూడా సిటీలో ఉండే వాళ్ళు కొంతమంది అయితే ఎక్కువ మంది గ్రామాల్లోనే ఉంటారు. సో గ్రామాల్లో ఉన్న ప్రజలకు చాలా మంది కూడా ఎక్కువగా సౌకర్యాలు ఉండవు. రోడ్లు కావచ్చు, మంచినీటి సరఫరా కావచ్చు, ఆ ఊరిని అభివృద్ధి చేయడం కావచ్చు. సో ఇప్పుడు అదే మెయిన్ థింగ్ గా చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లా సైడ్ గిరిజన ప్రాంతాల్లో మొత్తానికి రోడ్లు లేవు. గత 5 సంవత్సరాల నుంచి కాదు 9-10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు రోడ్లు అనేవి లేవు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళని పట్టించుకోవడం లేదు. సో ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. వాళ్ళ శ్రమదానం చేసుకొని మట్టి రోడ్లు వేసుకున్నారు. కాకపోతే మట్టి రోడ్లు ఎన్ని రోజులు ఉంటాయి, ఒక వర్షాకాలం వచ్చిందంటే కొండ ప్రాంతాల్లో ఖచ్చితంగా వరదలు వస్తాయి, మొత్తం కొట్టుకుపోతాయి. ఇట్లా 2 సార్లు వేసుకున్నారంటే ఇప్పటికి అయినా కూడా అది మళ్ళీ పోయింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో డోలీ మోటార్ ఎందుకు తిరగడం లేదు అని ఒక స్వయంగా ఆయన్ని పరిశీలించడానికి అక్కడ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నడుస్తూ వాళ్ళతో మాట్లాడుతూ రోడ్లు కూడా వేయిస్తున్నారు, శంకుస్థాపన చేయడానికి వెళ్ళాడు. సో అక్కడ ఎక్కడి వరకు వచ్చాయి పనులు, ఇక్కడ జరుగుతున్నాయా లేదా? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చాలా మంది ఏమంటారు, వాళ్ళు చెప్పేస్తారు ఇంకా పట్టించుకోరు అని చెప్పి. కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు అయినా సరే మినిస్టర్లు అయినా సరే ప్రతి ఒక్కరు వాళ్ళ గ్రామాలకు సంబంధించి వాళ్ళ నియోజకవర్గాలలో ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి ప్రతి విషయాన్ని అనాలిసిస్ చేసి వాళ్ళు ఓకే ఇక్కడ వెళ్తే మనకి ప్రాబ్లమ్ సార్ట్ అవుతుంది. ఇక ఇద్దరైతే వాళ్ళ ఏజ్ కి సంబంధం లేకుండా పని ఇప్పుడు ఒక పనులకు శంకుస్థాపన చేస్తున్నారు అంటే సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా జస్ట్ దాన్ని ఓపెనింగ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు అట్లా కాకుండా ఓపెనింగ్ అక్కడ శంకుస్థాపన చేసిందే కాకుండా పనులన్నీ కూడా అక్కడే ఉండి వాటిని పరిశీలిస్తున్నారు. అండ్ ఈ ఒక విషయమే కాదు, మనకు గతంలో రీసెంట్ గా చూసుకుంటే విజయవాడలో అక్కడ వరదలు వచ్చినప్పుడు కూడా స్వయంగా వీళ్ళే వెళ్ళి అక్కడ వాళ్ళకు సేవలు చేయడం కానీ, వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి కనుక్కోవడం కానీ, ఇక్కడ వరదల్లో తిరగడం ఇదంతా కూడా చేశారు. అండ్ రీసెంట్ గా అక్కడ షిప్ లో బియ్యం పట్టుబడుతుంది అంటే అక్కడికి డైరెక్ట్ గా వెళ్ళారు. అంటే వీళ్ళు ఎప్పుడు అక్కడ ఆఫీస్ లో ఉంటున్నారు అనే దానికన్నా ఎప్పుడూ కూడా ప్రజల్లో ఉంటున్నారు అనే విధంగా వీళ్ళైతే ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు.